హలో ఆల్, ఎలా ఉన్నారు? హౌ టు కవర్ ఆల్ ప్లేసెస్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ ఇన్ ఫుల్ డే. ఈ 10 మినిట్స్ వీడియో చూడలేకపోతే మీరు ఫుల్గా రామోజీ ఫిలిం సిటీ చూడలేరు. మనం చూసే ప్రతి మూవీ కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. అఫ్ కోర్స్ నాట్ కంప్లీట్ మూవీ. మా మ్యారేజ్ యానివర్సరీకి మేము ఇక్కడికి వచ్చాము. అసలు ఈ ప్లేస్ కంప్లీట్గా ఎలా కవర్ చేయాలి, ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ కోసం చెప్తాను. ఇక్కడికి వింటర్లోనే రండి. ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్కి నడవాలి అండ్ సన్కి ఎక్స్పోజ్ అవుతాం. సమ్మర్లో వస్తే తిరగడం చాలా కష్టం. వర్షాకాలంలో మన అదృష్టం వర్షం పడకుండా మబ్బు ఉంటే ఓకే. వింటర్లో అయితే ప్రాబ్లం ఉండదు, ఈజీగా చూడొచ్చు. మేము లాస్ట్ వీక్ వెళ్ళాం. స్టిల్ ఎండ ఉంది. క్యాప్స్ అండ్ గ్లాసెస్ పక్కా పెట్టుకోండి. మేము మర్చిపోయాం, చాలా కష్టపడ్డాం. హ్యాట్స్ అయితే బెస్ట్, అక్కడ దొరుకుతాయి, కొనుక్కోండి. ఈ డిసెంబర్ ఎండ్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. స్టూడియో టూర్ అండ్ స్టార్ ఎక్స్పీరియన్స్, ఇంకా స్టే ఆప్షన్స్, ఇంకా చాలా ఉన్నాయి. స్టూడియో టూర్లో లంచ్ ప్రొవైడ్ చేయరు, నాన్ ఏసీ బస్లో వెళ్ళాలి. స్టార్ ఎక్స్పీరియన్స్ లంచ్ బఫెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ కొన్ని కూపన్స్ అయితే ఇస్తారు. స్టూడియో టూర్ 1450, స్టార్ ఎక్స్పీరియన్స్ 3000. ఇన్ మై ఒపీనియన్ ఏదైనా సరే బస్ దిగి నడవాలి అండ్ ఫుడ్కి 1500 అవసరమా? పైగా మనకి అసలు అంత బఫెట్ తినే టైం కూడా ఉండదు. వింటర్లో అయితే స్టూడియో టూరే వెళ్ళండి, 1450తో అయిపోతుంది. కంపల్సరీ మార్నింగ్ 9కి అక్కడ ఉంటే ఈ ఇమేజ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. మేము 9:30కి వచ్చాం. ఫస్ట్ కార్ పార్క్ చేసి లోపలికి టికెట్ స్కానింగ్ తర్వాత వేరే బస్ ఎక్కి లోపలికి వచ్చాం. అక్కడ నుంచి ముందు చూసిన బస్సెస్లో లోపల తిరగాలి. గైడ్స్ ఉంటారు బస్లో, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుగులో చెప్పమంటే చెప్తారు, అడగండి. యురేకా అనే ప్లేస్ దగ్గర స్టార్ట్ అవుతాం, మళ్ళీ అక్కడే రిటర్న్ అవుతాం. ఓపెనింగ్ సెరమనీ 9:45కి డాన్సెస్ వేస్తారు అండ్ వెల్కమ్ చెప్తారు. 10కి లోపల బస్సెస్లో స్టార్ట్ అవుతాయి. ఏంజల్ ఫౌంటైన్, జగ్ ఫౌంటైన్, మల్టీపర్పస్ బిల్డింగ్, నార్త్ టౌన్, సౌత్ టౌన్, జైల్స్ ఇవన్నీ బస్సెస్లోంచి చూపించి భాగవతం సెట్ దగ్గర ఆపుతారు. అక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడే అత్తారింటికి దారేది, ఇంకా చాలా మూవీస్ షూటింగ్ చేశారు. అవి అన్నీ చూసి అక్కడ బస్ ఎక్కాలి. నెక్స్ట్ బాహుబలి సెట్కి తీసుకువచ్చారు. ఇక్కడ చాలాసేపు టైం వేస్ట్ చేసాం. ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఫొటోస్ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయొద్దు. మేము అదే తప్పు చేసాం. బాహుబలి మూవీలో మాహిష్మతి సెట్ అంతా ఇక్కడ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ అన్నీ మినిమం 4 మెంబర్స్ తినేలా ఉంటాయి. వాటి కాస్ట్ కూడా 600+ ఉంటుంది. లంచ్ టైం అవదు మనం ఈ ప్లేస్ చూసే టైంలో. 9:30 కల్లా వచ్చిన వాళ్ళకి ఇక్కడ తినడం కుదరదు. ఇన్ కేస్ లేట్గా వస్తే అప్పుడు లంచ్ టైం అవుతుంది. మేమిద్దరం ఉన్న మాహిష్మతి పరోటా తీసుకున్నాం. 1/4 కూడా తినలేకపోయాం. ఇక్కడ అయిపోయాక అలా ఒక షాప్లోంచి బయటకు వెళ్ళాం. వేరే బస్ ఎక్కి సాహస్ అడ్వెంచర్ యాక్టివిటీస్కి తీసుకువెళ్ళారు. మేము స్కిప్ చేసాం, మీరు కూడా స్కిప్ చేయండి. చేస్తేనే మిగతా ప్లేసెస్ కవర్ చేయగలం. అక్కడ నుంచి యూరోపియన్ స్ట్రీట్, వర్చువల్ షూట్ అండ్ మోషన్ క్యాప్చర్ అండ్ ఎయిర్పోర్ట్ ఉండే ప్లేసెస్కి తీసుకువెళ్తారు. అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకుని వర్చువల్ షూట్ అవతార్ది చూసి, మోషన్ క్యాప్చర్ లైవ్లో ట్రాన్సిషన్ చూసి ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఇష్క్ మూవీ అండ్ ఇక్కడ ఇంకా చాలా మూవీస్ షూట్ చేశారు. నెక్స్ట్ హవామహల్ దగ్గరికి తీసుకువెళ్తారు. లంచ్ టైం అయితే యురేకాకి బస్ ఎక్కి అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి, వెళ్ళి తినొచ్చు. హవామహల్ దగ్గర తినడానికి ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మీల్స్ లేవు. హవామహల్ దగ్గర జపనీస్ గార్డెన్ కూడా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ చేశారు. అంతేకాదు వీ కెన్ టేక్ ఫర్ ఎనీ ఫంక్షన్స్ లైక్ మ్యారేజెస్. ఇక్కడ నుంచి కంప్లీట్ రామోజీ ఫిలిం సిటీ వ్యూ చూడొచ్చు, చాలా బాగుంది. జపనీస్ గార్డెన్ నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు మా అబ్బాయి చాలా బాగా ఎంజాయ్ చేశాడు, బికాజ్ అక్కడ వాటర్ ఫాల్ లాగా ఉంది. అక్కడి నుంచి బస్ ఎక్కితే అక్సారి గార్డెన్కి వెళ్తాం. అక్కడ బటర్ఫ్లై పార్క్ అండ్ మ్యూజియం, బర్డ్స్ పార్క్,
క్రిపాలా కేవ్స్, బోన్సాయ్ గార్డెన్ ఉంటాయి. అన్నిటికీ కూడా నడిచి వెళ్ళాలి. ఇక్కడ చాలా అలసట అనిపిస్తుంది, ఎందుకంటే తిని ఇక్కడికి వస్తాం. కానీ చాలా బాగుంది ఈ ప్లేస్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. డిఫరెంట్ బర్డ్స్ అండ్ అవి చేసే సౌండ్స్ చాలా బాగా అనిపించింది. అలా నడుచుకుంటూ వెళ్తే ఒక గార్డెన్ వచ్చింది. ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ఫ్లవర్స్ ప్లాంట్స్. ఇలా ఎంటర్ అయ్యి అటు సైడ్ ఎగ్జిట్ నుంచి వెళ్తే అప్పుడు క్రిపాలా కేవ్స్ అయితే కనిపించింది. అస్సలు మిస్ చేయొద్దు, బికాజ్ నేను ఫస్ట్ టైం రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు క్రిపాలా కేవ్స్ మిస్ చేశాను. ఇప్పుడు చూసాకైతే అనిపించింది వావ్ అని. లోపల ఒక మంచి వైబ్ అనిపించింది. ఇక్కడి నుంచి బయటకు వచ్చాక బోన్సాయ్ గార్డెన్కి వెళ్తాం. అక్కడ చెట్లు కొన్ని వందల సంవత్సరాల క్రితంవి, చాలా బాగున్నాయి చెట్లు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఒక పెద్ద ప్లేస్, ఒక పెద్ద చెట్టు కనిపించింది. తర్వాత సన్ ఫౌంటైన్. ఇక్కడ బస్ ఎక్కితే రామోజీ మూవీ మ్యాజిక్కి తీసుకువెళ్తారు. ఫిల్మీ దునియా, యాక్షన్ థియేటర్, ఫిలిం మేకింగ్ ఎక్స్పీరియన్స్, స్పేస్ యాత్ర ఇక్కడ ఉంటాయి. యాక్షన్ థియేటర్ అంత ఏమీ బాగోదు, చాలా టైం వేస్ట్, బెటర్ టు స్కిప్. గో ఫర్ ఫిలిం దునియా, చాలా బాగుంది కానీ క్యూ ఉంటుంది. స్పేస్ యాత్ర కూడా బాగుంది, బట్ క్యూ గట్టిగానే ఉంది. ఫిల్మీ దునియా వీడియో చాలా పెద్దగా ఉంది, అది విడిగా అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది, యూ కెన్ ట్రై. ఇవి చూసుకుని అలా డౌన్కి వెళ్తే స్టంట్ షో కూడా చూడొచ్చు, కానీ మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. ఇక్కడ అక్కడక్కడ మీరు షాపింగ్ కూడా చేయొచ్చు. నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను. రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్ అండ్ క్వాలిటీ. ఇక్కడ వేరే అట్రాక్షన్ ఉంది, బట్ మేము వెళ్ళే టైంకి అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 5:30కి క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. సో మార్నింగ్ ఓపెనింగ్ సెరమనీ ఎలా అయితే ఉంటుందో 9:30కి ఈవినింగ్ క్లోజింగ్ సెరమనీ కూడా ఉంది. సో ఇలా డాన్సెస్ వేసి మనకి బాయ్ చెప్తారు. ఇది యురేకా ప్లేస్ దగ్గరే ఉంటుంది. మార్నింగ్ త్వరగా వస్తే ఈ క్లోజింగ్ సెరమనీ చూసుకుని వెళ్ళిపోవచ్చు. లేదంటే యాక్చువల్లీ మేము ఇంకొక ప్లేస్ మిస్ అయ్యాము, అది మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కొన్ని ఫ్రీ రైడ్స్ ఉన్నాయి, అవి మీరు ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని పెయిడ్ ఉంటాయి. ఐ థింక్ ఓన్లీ హార్స్ రైడ్, రంగుల రాట్నం అండ్ డిస్కో డ్యాన్స్ ఫ్రీ అయితే ఉంటాయి, మిగతావన్నీ పెయిడ్. మేము కంప్లీట్గా మిస్ అయిన ప్లేస్ ఫన్ స్టేషన్. అక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది కిడ్స్కి. ఇలా ఈ మౌత్లోంచి ఎంటర్ అయ్యి వెళ్ళాలి. 2 PM స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రెయిన్ డ్యాన్స్, డీజే, డోమ్ షో ఇలా చాలా ఉన్నాయి. ఈ ఇమేజ్లో చూడండి. కిడ్స్ ఉంటే ఇది అసలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో చూసి మంచిగా ప్లాన్ చేసుకుని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, like and subscribe for more videos.